గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఛాంపియన్స్ లీగ్లో భాగంగా 13వ మ్యాచ్ ఈరోజు జరగబోతుంది. వింటేజ్ క్రికెటర్స్ వర్సెస్ బ్యాటిల్ ఆఫ్ క్రికెట్ మధ్య మరికొద్ది నిమిషాల్లో టాస్ అయిపోతున్నారు. టాస్ టైం. టాస్ ఓన్ బై వింటేజ్ క్రికెటర్స్. చూస్ టు బ్యాట్ ఫస్ట్. వింటేజ్ క్రికెటర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. స్ట్రైక్లో దేశ్, నాన్ స్ట్రైక్లో సీను, బౌలింగ్లో సాయి. మొదటి బాల్ ఆఫ్ సైడ్, కొంచెం విడ్త్ అయితే ఇచ్చారు బ్యాట్స్మెన్, దాన్ని అందుకోలేకపోయారు. మళ్ళీ సేమ్ బాల్ అండి. ఈసారి మాత్రం బ్యాట్స్మెన్ మంచి కరెక్షన్ చేశాడు. ఇట్స్ ఏ బౌండరీ పాయింట్ మీదుగా. ఇందాక వేసిన బాలే, కాకపోతే ఇందాక బ్యాట్స్మెన్ టైమింగ్ చేయలేకపోయాడు. ఈసారి మాత్రం అవకాశాన్ని వదులుకోలేదు దేశ్. మంచి షాట్, ఇట్స్ బౌండరీ. మరొకసారి సేమ్ బాల్ మిడిల్లో వేసి విడిపిస్తున్నాడు సాయి. ఈసారి మాత్రం ఫీల్డర్ని అక్కడ ప్లేస్ చేసుకున్నారు పర్ఫెక్ట్గా. కేవలం ఒక పరుగు మాత్రమే. బ్యాటింగ్లోకి సీను తన మొదటి మ్యాచ్లో సెంచరీతో విజృంభించాడండి. సెకండ్ మ్యాచ్లో అవకాశం దొరకలేదు. చూద్దాం ఈరోజు ఎంత స్కోరు శ్రీను బ్యాట్ నుంచి వస్తుందో. మరొకసారి సేమ్ బంతి, కాకపోతే ఫీల్డర్ చేతుల్లోకి. స్లోవర్ బాల్. మరొకసారి సేమ్. సాయి మాత్రం కన్సిస్టెంట్గా ఒకే లైన్తో బౌలింగ్ చేస్తున్నాడు. కేవలం ఒక పరుగు. మరొకసారి క్యాచ్ లేదు. అవకాశం ఉందా? లేదు. ఫీల్డర్ ఆపుతాడా? ఫీల్డింగ్, మంచి ఫీల్డింగ్ మన బొబ్బట్ నుండి. మంచి ఫీల్డింగ్. కేవలం ఒక పరుగు మాత్రమే. ఓవర్ అనుకుంటాను. 7 పరుగులు. ఎటువంటి వికెట్ కోల్పోకుండా మొదటి ఓవర్ని పూర్తి చేశారు. బౌలింగ్లోకి రాఘవ ఇతను మన ప్లే ఆఫ్ మ్యాచ్లో, ఇన్ఫినిటీ ప్రీమియర్ లీగ్ ప్లే ఆఫ్ మ్యాచ్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే తీసుకున్నాడు. అటు బ్యాటింగ్తోనూ ఇటు బౌలింగ్తోనూ అలరించాడు ప్రేక్షకుల్ని. చూద్దాం ఈరోజు తన టీం కోసం ఏం చేయగలడు. మరొకసారి షార్ట్ బాల్కి ప్రయత్నం. ఇట్స్ బౌండరీ. డీప్ మిడ్ వికెట్ మీదుగా. అద్భుతమైన ఫీల్డింగ్ అండి. అబ్బా, నేనైతే 4 అని ఫిక్స్ అయిపోయాను. అద్భుతమైన ఫీల్డింగ్ అండి ఇది. ఖచ్చితంగా 3 పరుగులు సేవ్. గ్రేట్ ఫీల్డింగ్ మహేంద్ర నుండి. ఖచ్చితంగా ఇది మనం మాత్రం అప్రిషియేట్ అయితే చేయాలి. అద్భుతమైన స్టాప్ అండి. ఖచ్చితంగా టీంకి 3 పరుగులు అయితే సేవ్ చేశాడు. ఆ షాట్కి ఖచ్చితంగా 4 అని డిసైడ్ అయిపోయాం. మరొకసారి ఆఫ్ సైడ్ బాల్. కేవలం ఒక పరుగు మాత్రమే. చూడాలి బ్యాటిల్ ఆఫ్ క్రికెట్ ఎన్ని పరుగులకి వింటేజ్ ఆపుతుందో. మరొకసారి షార్ట్ బాల్. ఈసారి మాత్రం అవకాశం లేదండి. మిడిల్లో వేసి చాలా చక్కగా అందిస్తున్నారు బ్యాట్స్మెన్ ఆడుకోమని. దీన్ని ఈ పవర్ ప్లేలో వేయాల్సిన బాల్ అయితే కాదు. బ్యాట్స్మెన్ కి చాలా సింపుల్, లడ్డు లాంటి బాల్స్ అవి. ఎందుకంటే ఎట్లాగో బయట ఇద్దరు మాత్రమే బయట ఉంటారు. ఇక్కడ చూస్తే
పాయింట్ మీదుగా ఒకరిని అవుట్ సైడ్ పెట్టుకున్నారు. మిడ్ వికెట్, డీప్ మిడ్ వికెట్ మీద ఒకరిని పెట్టుకున్నారు. బాల్ మాత్రం షార్ట్ బాల్కి ప్రయత్నిస్తున్నారు. మరొకసారి అదే బాల్, అదే షాట్ అండి. కాకపోతే ఈసారి స్క్వేర్ లెగ్ మీదుగా, డీప్ స్క్వేర్ లెగ్ మీద మరొక 4 పరుగుల వరద అయితే భరిస్తూ ఉన్నారు. బౌలర్లు మాత్రం కొంచెం కట్టదిట్టంగా బౌలింగ్ అనేది చేయాలి. బ్యాట్స్మెన్కి చాలా చాలా ఈజీ బాల్స్ అయితే వేస్తున్నారు. వన్స్ అంత ఫ్రీ అప్ చేస్తే మాత్రం స్కోర్ ఆగడం అనేది చాలా కష్టతరం అవుతుంది. ఈసారి మంచి బాల్, చక్కటి బాల్. ఈసారి మాత్రం మంచి కంబ్యాక్ అని చెప్పుకోవాలి. 2 బౌండరీస్ తర్వాత 3వ బౌండరీ కూడా అయ్యేది. కాకపోతే మహేంద్ర అద్భుతమైన ఫీలింగ్తో బాల్ నాపి కేవలం ఒక్కరుగా మార్చాడు. మరొకసారి కాకపోతే ఈసారి బౌండరీ పోతుందా? పోయే అవకాశం అయితే లేదు. ఫీల్డర్లు బాల్ కూడా చాలా స్లో అయిపోయింది. 2 runs. 19 ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 19 పరుగులు, ఏ వికెట్ కోల్పోలేదు. 2 ఓవర్ల సమాప్తం. 3వ ఓవర్ వేయడానికి సాయి వచ్చాడు. సాయి కానీ రాఘవ్ కానీ మంచి లైన్ అయితే పడట్లేదు ఈరోజు. మరొకసారి ఆఫ్ సైడ్ నుంచి లేదండి, ఈజీ రన్అట్ అయితే అవకాశం ఉంది. త్రో కరెక్ట్గా ఇచ్చి ఉంటే ఖచ్చితంగా రన్అట్ అయితే ఉండేది. ఇద్దరు బ్యాట్స్మెన్ మ్యాట్ మధ్యలోకి వెళ్ళి డిస్కస్ చేసుకున్నట్టు ఆగారు. త్రో కరెక్ట్గా ఉండుంటే ఖచ్చితంగా రన్అట్ అయితే అవకాశం ఉండేది. మంచి బాల్, వైడ్ బాల్ గివెన్. సాయి ఆఫ్ కటర్స్ బౌలింగ్ అయితే చేస్తుంటాడు. రాఘవ్ వచ్చేటప్పటికి ఇన్ స్వింగ్ అనేది బౌలింగ్ చేస్తుంటాడు. తన యాక్షన్ వల్ల అది పాసిబుల్ అవుతుంది. మరొకసారి పాయింట్ మీదుగా ఈసారి దాన్ని ఆపే ప్రసక్తి అయితే లేదు. బౌండరీ. దేశ్ చాలా చక్కటి టచ్లో అయితే ఉన్నారు. సాయి చాలా బాగా బాల్ అయితే విడితిచ్చి అందిస్తున్నాడు. పెట్టుకున్న ఫీల్డింగ్ వేరు, వేసే బాల్ వేరు ఉంది. ఇలా అయితే చాలా కష్టం అండి. స్కోర్ అనేది వెళ్తూనే ఉంటుంది. మరొకసారి సేమ్ బంత్ అండి. కాకపోతే ఈరోజుసారి ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. మరొక సింగిల్. ఈసారి రివర్స్ వైప్ 4కి వెళ్ళే అవకాశం ఉందా లేదా? మన బుడ్డు ఆపుతాడా? వెళ్ళిపోయింది. ఇట్స్ ఏ బౌండరీ. క్షమించాలి, ఇది రికార్డ్ అయిందో లేదో అంటే ఫీల్డర్ని. ఓకే, మరొక 4 రివర్స్ స్వీప్ ద్వారా 4 సాధించారు సీను. సూపర్ షాట్ అండి. బ్యాట్స్మెన్లకు మాత్రం చాలా చక్కగా అందిస్తున్నారు. 4 runs, 1 bounce. బౌలింగ్ మాత్రం స్ట్రాంగ్గా వేయట్లేదు. చాలా చాలా చక్కగా అందిస్తున్నారు. బ్యాట్స్మెన్స్ చాలా ఫ్రీగా ఆడుతున్నారు. ఎటువంటి కష్టం అనేది పడట్లేదు. రివర్షిప్కి ప్రయత్నించారు కానీ ఫైనల్గా లాస్ట్ మూమెంట్లో డిఫెండ్ చేశారు బాల్ని. ఓవర్ సమాప్తం. స్కోర్ 34. 3 ఓవర్లకు 34. 11 కన్నా ఎక్కువ ఉంది కరెంట్ రన్ రేట్. ఆపుతారా లేదా? స్కోర్ని వికెట్ తీస్తారా లేదా? బ్రేక్ త్రూ ఎవరు ఇస్తారు? రాఘవ్ కూడా ఆశించిన రీతిలో బౌలింగ్ అయితే చేయలేకున్నాడు.
బౌలింగ్లోకి రాఘవ. మరి మరొకసారి మిడ్ వికెట్ మీదుగా, డీప్ మిడ్ వికెట్ మీదుగా షాట్. బాల్ రా సింగిల్ రన్. మంచి బాల్, చాలా చక్కటి బాల్. గాడు మార్చారు. అరుణ్ సిమ్ నుంచి బౌలింగ్ వేయడం చూస్తున్నాం మనం. చాలా చక్కటి బాల్ వేసాడు రాఘవ. మంచి కంబ్యాక్ అనేది చెప్పుకోవాలి 4 తర్వాత. మరొక మంచి బాల్, షాట్కి ప్రయత్నం, మిస్. బౌండరీ తర్వాత 2 మంచి డాట్ బాల్స్. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఎండ్ నుంచి బౌలింగ్ సరిగ్గా పడదండి, అట్లాంటప్పుడు అడ్జస్ట్ అవ్వాలి బౌలర్. స్లో బాల్ అడ్జస్ట్ చేసుకొని తనలో తాను మార్చుకొని బౌలింగ్ లైన్ అనేది వేసుకోవాలండి. రాఘవ ఓవర్ ద స్టెప్ నుంచి అరుణ్ స్టెప్ వెళ్ళిన తర్వాత 3 డాట్ బాల్స్ చేశాడు. మంచి బాల్, నాలుగో బాల్ డాట్ బాల్. చాలా చక్కటి కంబ్యాక్ రాఘవ నుండి. మొదటి బాల్ 4 ఇచ్చిన 4 బాల్ డాట్ చేశాడు. మంచి కంబ్యాక్ అని చెప్పుకోవాలి. ఇందాక నుంచి ఆ లైన్ పట్టుకోలేకపోయాడు రాఘవ. మరొక మంచి బాల్, చక్కటి ఓవర్. కేవలం 4 పరుగులు మాత్రమే. 38, 4 ఓవర్లకి 38 పరుగులు. 35, క్షమించాలి. ఈ ఓవర్లో 1 పరుగు మాత్రమే వచ్చింది. ఆ 4 ఇందాక ఓవర్ది. 35 పరుగులు, 4 ఓవర్లు 35. రాఘవ నుంచి అద్భుతమైన బౌలింగ్ చూస్తున్నాం. చూద్దాం బ్రేక్ త్రూ. మొదటి వికెట్ ఎవరు తీస్తారు? సతీష్. బౌలింగ్లోకి సతీష్ మంచి బౌలర్ అండి. స్లో బాల్స్ వేస్తూ ఉంటాడు. క్యాచ్ అవకాశం ఉంది. ఈజీ క్యాచ్. స్లో బాల్తో వికెట్ సాధించారండి దేశ్. మొదటి వికెట్గా వెనుదిరుగుతున్నారు. మొదటి వికెట్ సతీష్ తీసుకున్నారు. మంచి క్యాచ్ సాయి నుండి. స్లోవర్ బాల్ షాట్కి లిఫ్ట్ చేయడానికి ట్రై చేశారు 30 yards మీదుగా. బట్ క్షమించాలి. షార్ట్ మిడ్ ఆన్. క్యాచ్ చాలా సింపుల్గా తీసుకున్నారు. షార్ట్ మిడ్ ఆఫ్ అండి. బ్యాటింగ్లోకి దిగాడు హరివీర భయంకరుడు సాదిక్ బాయ్. ఇంకా కొత్తకు వస్తాడు అనుకుంటాను. చక్కటి సింగిల్. సాదిక్ బాయ్ ఎటువంటి తొందరగా పడట్లేదు. నిదానమే ప్రధానం అన్న టైప్లో ఆడుతున్నాడు. మరొక మంచి బాల్. బ్లాక్ బాల్కి ప్రయత్నం. బ్యాట్స్మెన్ దాన్ని లో టాస్గా అందుకున్నాడు. కేవలం 1 పరుగు మాత్రమే. వాడు ముందే చెప్పేసాడు. అద్భుతమైన బాల్ సతీష్ నుండి. చాలా చక్కటి లైన్ అండ్ లెంత్. ఎడ్జ్ తీసుకునే అవకాశం అయితే ఉండేది. మరొక డాట్ బాల్. మంచి కంబ్యాక్ బ్యాటిల్ ఆఫ్ క్రికెట్ నుంచి చెప్పుకోవాలి. మొదటి 3 ఓవర్లు పరుగులు ధారాళంగా ఇచ్చిన తర్వాత 2 ఓవర్లలో మాత్రం మంచిగానే కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. స్లోవర్ బాల్. ఎవరికైతే అవకాశం లేదు. మహేంద్ర మిస్ ఫీల్డ్ 4. ఇందాక 4 డిసైడ్ అన్నదాన్ని పరిగెత్తి ఆపాడు. ఈసారి సింగిల్ రన్ అన్నదాన్ని 4గా ఇచ్చాడు. లెవెల్ అయిపోయింది. ఓవర్ సమాప్తం. 5 ఓవర్లకి 41. మిస్ఫీల్డ్ లేకుండా ఉండుంటే చాలా మంచి ఓవర్ అయి ఉండేది.
మరొకసారి బౌలింగ్లోకి రాఘవ తన ముందు ఓవరు అద్భుతంగా బౌలింగ్ అయితే చేశాడు. కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. ఈ ఓవర్ ఏ విధంగా బౌలింగ్ చేస్తాడో చూడాలి. ఇంకా పవర్ ప్లే కొనసాగుతుంది. రాఘవ ఫీల్డింగ్ సెటప్ చేస్తున్నాడు. చేసి చూద్దాం ఏ బాల్ వేస్తాడో. ఖచ్చితంగా చాలా చక్కటి కంబ్యాక్. ఎటువంటి అవకాశం ఇవ్వట్లేదు సీనుకి. తన మొదటి 2 ఓవర్లు చాలా లూజ్గా అయితే బౌలింగ్ చేశాడు. 3వ ఓవర్ నుంచి మంచి లైన్లోకి అయితే వచ్చేసాడు రాఘవ. ఈసారి లాంగ్ ఆఫ్ మీద తగులుంటే అవుట్ అండి. వచ్చేటప్పుడు వచ్చి ఆగేది ఎందుకు? మిస్ఫీల్డ్ నిదానంగా తీసుకో, నిదానంగా బాల్ క్షమించాలి. బాల్ పట్టారనుకున్నాను. సౌండ్ వస్తుంది అందుకని. బాల్ మిస్ఫీల్డ్ అయిందండి. మిస్ఫీల్డ్ అయ్యి 4. ఎటువంటి పరుగు కూడా లేదు. రన్అట్ కూడా అసలు అవకాశం ఉండేది. బాల్ కనుక తీసుకొని ఉంటే బాల్ బట్టి త్రో చేశాడు అనుకున్నాను. బ్యాట్స్మెన్ ఇట్లా ఇటువైపు కెమెరా చూస్తూ. మిస్ఫీల్డ్ వల్ల మరొక 4 పరుగులు అండి. క్యాచ్. ఈసారి డ్రాప్. చేతిలో క్యాచ్ అండి. ఫీల్డర్ నేరుగా చేతుల్లోకి వెళ్ళింది. బట్ ఫీల్డర్ మిస్ చేశాడు. ఇందాకైతే క్యాచ్ తీసుకున్నాడు మంచి బ్యాట్స్మెన్. ఇంకొక వికెట్ కోల్పోయే అవకాశం అయితే ఉండేది. బట్ క్యాచ్ చేజార్చుకున్నారు. టాస్ బాల్. మహేంద్ర మరొకసారి రన్అట్ అవకాశం ఉండేది. మంచి ఫీల్డింగ్, మంచి త్రో మహేంద్ర నుండి. రాఘవ బాల్ని కనుక కలెక్ట్ చేసుకొని ఉంటే ఖచ్చితంగా రన్అట్ అయితే అవకాశం ఉండేది. బట్ మరొకసారి లైఫ్ దొరికిందనే చెప్పుకోవాలి సీనుకి. చూద్దాం ఇది ఎంత కాస్ట్లీ అవుతుందో. వరుసగా 2 బాళ్ళలో 2 లైఫ్లు చెప్పుకోవాలి. ఒకటి క్యాచ్, ఒకటి రన్అట్. సాదిక్ బాయ్ ఏ విధంగా తొందరపడట్లేదు. ఈరోజు తను ఆడాలని ఫిక్స్ అయినట్టున్నాడు. 100 అయినా కొట్టి వెళ్ళాలని. స్కూప్కి ప్రయత్నం లేదు. బౌలింగ్లోకి సతీష్. మళ్ళీ ఈసారి టైం బాగుంది. మరొక లైఫ్ దొరికే అవకాశం అయితే ఉండింది. కాకపోతే ఈసారి మన సాయి వదిలా కూడా పక్కనే రాఘవ దాన్ని తీసుకున్నాడు. చాలా చక్కగా తీసుకున్నాడు. 2వ వికెట్ కోల్పోయింది. 2వ వికెట్ సీను రూపంలో కోల్పోయారు. బ్యాటింగ్లోకి సుమంత్. టాస్ బాల్. మళ్ళీ క్యాచ్ అవకాశం ఉందా? లేదు. కొద్దిగా షార్ట్ అండి. లో టాస్ బాల్. బాల్ మీద దూకేరా ఏం కదా, దూకే తర్వాత తీసిన తర్వాత ఎప్పుడు నేర్చుకుంటారా. బాటమ్ మ్యాచ్ చక్కటి వైడ్ బాల్. స్లోవర్ బాల్. మంచి స్లో బాల్ అండి. రన్అట్ అవకాశం ఉందా? లేదు. రన్కైతే పోలేదండి. మంచి రివ్యూ అయితే ఎంపైర్ రివ్యూ ఇచ్చారండి. చాలా క్లోజ్ కాల్. కొద్దిగా బ్యాట్స్మెన్ అట్లా బ్యాట్ పెట్టాడు, బాల్ తగిలింది. మంచి కీపింగ్ మహేష్ నుండి కూడా.
బౌలింగ్లోకి పవన్ చాలా రోజుల తర్వాత గ్రౌండ్లో కనిపిస్తున్నాడు. ఈ గ్రౌండ్లో అతనికి మొదటి మ్యాచ్. పవన్ మంచి పేస్తో బౌలింగ్ చేస్తాడు. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొంచెం కంట్రోల్ మిస్ అయ్యి టాస్ బాల్ వేసే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం ఈరోజు ఎంత కంట్రోల్తో బౌలింగ్ అనేది చేస్తాడనేది చూడాలి. పవన్ ఏమైనా వికెట్ ఏమైనా తీసుకుంటాడా, ఎలాంటి సపోర్ట్ తన టీంకి ఇస్తాడో చూడాలి. మంచి బాల్, మొదటి బాలే అద్భుతమైన పేస్. ఉమ్రాన్ మాలిక్ వేసినంత పేస్ వేస్తున్నాడు. కాకపోతే ఉమ్రాన్ మాలిక్ కనిపించకుండా వెళ్ళిపోయాడండి. పేసే ముఖ్యం కాదండి, పేస్తో పాటు లైన్ అండ్ లెంత్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది గేమ్లో. షార్ట్ బాల్, చాలా అద్భుతమైన బ్యాటింగ్ అని చెప్పాలి సుమంత్ నుండి. చాలా అద్భుతమైన బ్యాటింగ్. ఖచ్చితంగా లేట్ కట్ అనేది ఆ బౌన్స్ బాల్ని, షార్ట్ బాల్ ఏదైతే ఉందో దాన్ని చాలా చక్కగా లేట్ కట్తో కష్టపడకుండా 4 పరుగులు తన ఖాతాలో అయితే వేసుకున్నాడు సుమంత్. తన మొదటి మ్యాచ్లో కూడా ఎటువంటి క్షమించాలి 50 పరుగుల పైన చేసి టీంకి అద్భుతమైన సపోర్ట్ అయితే ఇచ్చారు. చూద్దాం ఈరోజు ఎటువంటి ఇన్నింగ్స్ ఉంటుంది. క్యాచ్కి అవకాశం ఉందా, లేదు, గల్లో బంతి, బట్ నో మ్యాన్స్ ల్యాండ్. కేవలం 1 పరుగు మాత్రం. మంచి ఫీల్డింగ్ రాఘవన్ అక్కడ. చాలాసేపు అయింది నేను బ్యాటింగ్లోకి వచ్చి. సాదిక్ బ్రో నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ వింటేజ్ క్రికెటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అద్భుతమైన పేస్ అండి. అంతటి పేస్ ఈ పిచ్ మీద వేస్తే మాత్రం ఆడడం అంత ఈజీ కాదు. చాలా చక్కగా కంట్రోల్గానే బౌలింగ్ చేస్తున్నాడు పవన్. సూపర్ బౌలింగ్ అండి. ఖచ్చితంగా టీనేజ్లో కుర్రాడు తన బలాన్ని మొత్తం పెట్టి బౌలింగ్ అయితే చేస్తున్నాడు. మంచి బౌలింగ్ చేస్తున్నాడండి. ఓవర్ సమాప్తం. కెమెరాని కాపాడాం. బాల్ కెమెరా మీదకి దూసుకొచ్చింది. ఓవర్ సమాప్తం. 8 ఓవర్స్కి 55 రన్స్, 2 వికెట్స్. మంచి కంబ్యాక్ అనే చెప్పుకోవాలి బ్యాటిల్ ఆఫ్ క్రికెట్ నుంచి. బౌలింగ్లోకి పెద్ది అలియాస్ బాలు బిఎంకే బాల మురళీకృష్ణ. బౌలింగ్లోకి బాలు బిఎంకే వైడ్ బాల్తో మొదలెట్టాడు బాలు కూడా మంచి పేస్ బౌలింగ్ అయితే చేస్తాడు. సేమ్ పరిస్థితి అండి. టీనేజ్లో కుర్రాళ్ళు ఆ కంట్రోల్ అనేది తెచ్చుకోవాలి పేస్తో పాటు. మంచి బౌలింగ్, మంచి లైన్ బాల్ నుండి డాట్ బాల్. వైడ్ బాల్, మరొక వైడ్. ఈ ఓవర్లో 2వ వైడ్. ఓవర్లో అయితే కంప్లీట్ అయిపోయింది. వైడ్ బాల్. ఒక్క రన్ను కూడా కొట్టనీయకుండా 3 పరుగులు అయితే ఇచ్చాడు బాలు ఒక బాల్కి. నేను అదే చెప్తున్నాను. టీనేజ్ ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం బౌలింగ్ మీద కంట్రోల్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. పేస్ ఒకటే కాదు. లేట్ కట్ సాయి నుండి మంచి ఫీల్డింగ్. కేవలం 1 పరుగు మాత్రమే. సాదిక్ బబుల్కి ఈయనకి ఏ బ్యాట్లో సెట్ అవ్వట్లేదు. బ్యాట్లు మార్చిందే మారుస్తున్నాడు. చివరగా సునీల్ బ్యాట్ దగ్గరికి వచ్చాడు. అదే ఆగుతాడా లేదో చూడాలి. మంచి షాట్, ఖచ్చితంగా మంచి బాల్ కూడాను. మంచి బాల్. ఈసారి కంట్రోల్ తెచ్చుకుంటే 6 బాల్ కూడా మంచి బాల్ వేయచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే 2-3 బాల్ మంచి బౌలింగ్ అయితే చేస్తారు, కానీ ఆ 2-3 బాల్లో ఎక్స్ట్రాస్ కానీ స్లో బాల్స్ కానీ ఏదో ఆ లైన్ అనేది తప్పిపోయి ఎక్స్ట్రా పరుగులు అనేది ఇస్తుంటారు టీనేజ్ కుర్రాళ్ళు, యంగ్స్టర్స్ అని చెప్పుకోవచ్చు.
సరే ఈ బాల్ మంచి బాల్ అయితే కాదు. మిస్ ఫీల్డ్ లేదు అక్కడ. అమ్మా జీవితం 4. తిరిగేస్తుందిరా అలా. అవును అవును అవునులే, బాల్ కొంచెం తిరిగేస్తుంది. అవుట్ ఫీల్డ్ ప్రాబ్లం వల్ల బాల్ కొంచెం డైవర్షన్ అనేది తీసుకుంది. దానివల్ల ఆ ప్లేయర్ దాన్ని అంచనా వేయలేకపోయాడు. 4. బట్ 4 వెళ్ళే షాట్ అయితే కాదు అది. రివర్స్ స్వీప్. రివర్స్ స్వీప్ 4. ఇక్కడైతే ఆగదండి బయట బాల్. వేస్తున్నారు మీరు బాల్. బౌండరీ. బయట వాళ్ళు చూస్తున్నారు, బయట బాల్ కోసం 2 బాళ్ళల్లో 2 బౌండరీలు. నేను చెప్పినట్టే 2 బాల్ మాత్రం మంచి బాగా కంట్రోల్ చేస్తారు. మిగతా 3-4 బాల్ ఏవైతే ఉన్నాయో అవి లూజ్ బాల్స్ అనేవి వేసేస్తారు. కంట్రోల్ లేనప్పుడు జరుగుతుంది అది. ప్రాబ్లం అదే. 6 బాళ్ళు పర్ఫెక్ట్గా బౌలింగ్ అయితే చేయరు. బౌలింగ్లోకి పవన్ మరొకసారి తన ముందు ఓవరు చాలా అద్భుతంగా అయితే బౌలింగ్ చేశాడు. మంచి పేస్తో లైన్ లెంత్ కూడా కంట్రోల్గా అయితే వేసాడు 6 బాళ్ళు. తను ఎటువంటి అవకాశం అయితే ఇవ్వలేదు బ్యాట్స్మెన్కి. చెప్పానండి నో బాల్ +4 చెప్పానండి. మొదట్లోనే చెప్పాను మంచిగా వేస్తాడు, కానీ ఒక్కోసారి ఆ టాస్ బాల్ అనేవి వేసేస్తాడు కంట్రోల్ తప్పి. ఇందాక ఓవర్లో పడలేదు, ఇప్పుడు ఇది ఈ ఓవర్లో జరిగింది. నో బాల్, ఫ్రీ హిట్. నో బాల్ +4 బైస్ రూపంలో 5 పరుగులు అదనంగా ఎటువంటి కష్టం అనేది లేకుండా ఇచ్చేశారు వింటేజ్కి. మంచి బాల్. ఓ మిస్ ఫీల్డర్ మిస్ అయింది. సిగ్నల్ కూడా ఉండేది కాదు. కేవలం 1 పరుగు మాత్రమే. ఫ్రీ రూపంలో మాత్రం ఎటువంటి ఎక్స్ట్రా పరుగులు అయితే రాలేదు. మరొకసారి +, లేదండి ఫీల్డర్ని ముందుగానే పెట్టుకున్నారు అక్కడ. కిరీటి నుంచి వైల్డ్ +1 మాత్రమే వచ్చింది. మరొకసారి నో బాల్. దేనికే తగిలింది రాయి అంటే వీళ్ళు రారు కదా, రాయి మీదకి రారు కదా బాయ్. దడ్డే బ్రో, ఏం చేయలేవు. మంచి డ్రైవ్ షాట్, ఎవరు లేరు అక్కడ. బౌండరీ కవర్స్ మీద. పవన్ దీని ముందు ఓవర్ చాలా చక్కగా అయితే బౌలింగ్ చేశారు. ఈ ఓవర్ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే అయిపోయాడని చెప్పాలి. బాల్ త్వరగా అయింది సాయి, రన్అట్లు ఉన్నాయి. క్యాచ్కి అవకాశం ఉందా? లేదు. త్రో ఉంది. బౌలింగ్లోకి మహేంద్ర. లైన్ వేసుకుంటే లోపలికి వేసుకో, బాల్ బయటికి చూస్తున్నారు వాళ్ళు. బౌలింగ్లోకి మనోహర్. మొదటి బాల్ మంచి బౌలింగ్ అయితే చేశాడు. చాలా ఈజీ బాల్, లూజ్ బాల్ అండి. బౌండరీకి అయితే అవకాశం ఉంది. బౌండరీ. రివర్స్ ప్రయత్నం, క్యాచ్ ఉందా? లేదు. 4 అండి. ఎటువంటి అవకాశం లేదు ఫీల్డర్కి. సుమంత్ నుంచి చాలా చక్కటి బ్యాటింగ్ అయితే మనం చూస్తున్నాం ఇక్కడ. మరొకసారి పాయింట్ మీదుగా షాట్. ఫీల్డర్ అయితే దీంట్లో రెడీగా ఉన్నారు అక్కడ. మంచి ఫీల్డింగ్ పవన్ నుండి. స్లోవర్ బాల్, షార్ట్ బాల్కి ప్రయత్నం. యాక్చువల్గా అది తను ఇంటెన్షన్గా వేసినట్లేదు, అది జారిపోయినట్టుంది.
కరెక్ట్గానే ఉందని చెప్తే ఓవర్ సమాప్తం. అటే ఇటు ఉంటా. లేదండి చివరి బాల్ ఉంది. మంచి షాట్, కవర్స్ మీదుగా ఎవరు లేరు అక్కడ. ఇందాక కూడా అదే షాట్ అండి. ఫీల్డింగ్ అయితే ప్లేస్ చేసుకోకుండా బౌలింగ్ చేస్తున్నారు. మరొక బౌండరీ సుమంత్ ఖాతాలోకి. 11 ఓవర్లకి 100 పరుగులు పూర్తి చేసుకున్నారు వింటేజ్ క్రికెటర్స్. ఇంకా 14 ఓవర్లు ఉన్నాయి. సో ఏ విధంగా ఆపుతారో చూడాలి. వికెట్స్ చేతిలో ఉన్నాయి. స్కోర్ని ఎంతవరకు ఆపుతారో చూడాలి. బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. బౌలింగ్లోకి రాఘవ ఎంట్రీ. బౌలింగ్లోకి రాఘవ చూద్దాం, అన్న బ్రేక్ త్రూ ఇస్తాడా? చాలాసేపు అయింది వికెట్ పడి. మంచి బౌలింగ్, గుడ్ లైన్ అండ్ లెంత్, నాట్ బాల్. మరొక మంచి బాల్. కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తున్నాడు రాఘవ. వికెట్ తీశాడండి. ఫైనల్లీ లోపల బాల్ వేసుకొని రా అంటున్నా. బయట అద్భుతమైన బౌలింగ్ రాఘవనండి. మరొక వికెట్ కోల్పోయింది వింటేజ్ క్రికెటర్స్. 3వ వికెట్. బౌలింగ్లోకి రాజేష్, సీనియర్ మోస్ట్ ప్లేయర్, చాలా ఎక్స్పీరియన్స్, పెద్ద పెద్ద ఫ్రాంచైజీస్లో ఆడిన ప్లేయర్ అండి. ప్రీవియస్ మ్యాచ్లో కూడా మంచి ఇన్నింగ్స్ 30 పరుగులు ఏమో చేశారు. ఈరోజు ఎటువంటి ఇన్నింగ్స్ ఆడతారో చూడాలి. క్యాచ్ అవకాశం ఉందా? మంచి ఫీల్డింగ్ అండి. చక్కటి ఫీల్డింగ్ అని చెప్పుకోవాలి. 6 అయితే పోలేదు. లేదండి, మంచి ఫీల్డింగ్ అండి. మరొక 5 పరుగులు అయితే టీంకి సేవ్ చేశాడు. మంచి షాట్, మంచి ఫీల్డింగ్ కూడాను. అవకాశం ఉందా? క్యాచ్ చేయండి. అది చేతిలో క్యాచ్ చేసుకున్నారు. ఖచ్చితంగా అదైతే క్యాచ్ చేయండి. మన ఫీల్డర్ దాన్ని అంచనా వేయలేకపోయాడు, ముందుకు వచ్చేసాడు. కొద్దిగా కరెక్ట్ అడ్జస్ట్ చేసుకుంటే క్యాచ్ అయితే అయి ఉండేది. ఇంకో వికెట్ కోల్పోయి ఉండేది. 12 overs, not for runs. Satish bro. చక్కటి సింగిల్. ఓ ఫీల్డింగ్ లో డైవ్ వేసిన బాలు. బాలు ఆల్ రైటా? కమాన్ సతీష్ బ్రో ఉంది. చక్కటి షాట్, సిక్సర్. వైడ్ బాల్. అయ్యో తెచ్చిందిరా. వికెట్ రా. ఒరే మిడిల్ వికెట్. అబే ఎంపైర్. వైడ్ బాల్. బాల్ పడేది. బాల్ వరుసగా 2 వైడ్లు. సింగిల్ రన్. మంచి వేరియేషన్ అండి సతీష్ బ్రో నుంచి.
సింగిల్ రన్. గుడ్ బ్యాకప్ బై పవన్ బ్రో. త్రోరా అటు ఇటు కాకుండా మంచి షాట్ అండి, మంచి ట్రై, బట్ 4 runs. పట్టు కిక్కుందా? ఏం కాదు కానీ రాఘవ బ్రో ఇంటూ ద అటాక్. మంచి ట్రై అండి, బట్ ఇది క్యాచ్ని కష్టంగా చేసుకొని బాల్ ఆపాడు మహేంద్ర బ్రో. మంచి సింగిల్, మంచి ఫీల్డింగ్ అండి. మంచి లాఫ్టెడ్ డ్రైవ్ అండి, 4 runs. ఇప్పుడే గ్రౌండ్లోకి భరత్ బ్రో ఎంట్రీ ఇచ్చాడు. ఇట్స్ ఎ వైడ్. భరత్ బ్రో రావడంతో వైడ్ వేసిన రాఘవ అన్న. టైం వేస్ట్ కదా. మంచి డ్రైవ్ అండి, పెద్ద షాట్ అండి, ర్యాపిడో. బౌలర్ నుంచి మంచి కంబ్యాక్ వస్తుందా రాదా వెయిట్ చేద్దాం. హలో ఓవర్ త్రో 2D. పవన్ బ్రో న్యూ బౌలర్. మంచిగా కౌంటర్ ఆడాడండి సుమంత్. ఈ సుమంత్ ప్రతి మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ కూడా 60+70+ కొట్టాడు. మ్యాచ్ని రొటేట్ చేస్తూ ఉంటాడు సుమంత్. రాజీ అన్న, రాయేష్ అన్న మంచి హిట్టింగ్ చేస్తున్నాడు బాగా. ఇట్స్ ఏ వైడ్, పవన్ నుంచి వైడ్. 50 runs కంప్లీట్ అయింది రాయేష్ అన్న. రాయేష్ అన్న కాదన్నా, సుమంత్ అన్న. సుమంత్ 50 అన్న. ఎవరు కొట్టారు ఎవరు అట్లా ఉంటుంది. సుమంత్ అన్న సెకండ్ 50 అండి ఈ టోర్నమెంట్లో. మంచి బౌలింగ్ పవన్ బ్రో నుంచి, యార్కర్ బాల్. చెప్పడం మీరు, నేను చెప్పడం ఇంకెవరి పేరు చెప్పకపోతే అన్న బ్యాటింగ్ అన్నాను. ఇప్పుడే మంచి బౌలింగ్ బై పవన్ బ్రో. మంచి యార్కర్. పవన్ కళ్యాణ్ బౌలర్. రాజీ అన్న అంతలే, రాయేష్ అన్న 16 runs కొట్టాడు 12 balls. దాంట్లో 6 ఒక 4 ఉంది. ఇట్స్ ఏ ఫుల్ టాస్, ఇట్స్ ఏ 4 runs. సరదాగా 4 runs అండి.
కట్టే మంచి షాట్ అండి కవర్స్ మీద. ఇట్స్ ఏ సింగిల్. లాస్ట్ బాల్ ఇన్ ది ఓవర్. ఇట్స్ ఏ సింగిల్. 15 overs కంప్లీటెడ్ అండి. 142 runs, లాస్ ఆఫ్ 3 wickets. కరెంట్ రన్ రేట్ వచ్చి 9.57 ఉంది. ఇట్లానే కరెంట్ రన్ రేటే కదా సరే. రన్ రేట్ వచ్చి 9.53 ఉంది. అంటే ఇట్లానే కొడితే ప్రతి ఓవర్కి 238 runs రావచ్చు అండి ప్రొజెక్టెడ్ స్కోర్. చూద్దాం. 240 అనుకుంటున్నాను. పూజేష్ ప్రిడిక్షన్ 240 అంటే చూద్దాం. నేనైతే ఇంకా ఎక్కువ కొట్టచ్చు అంటున్నాను. లేదంటే వికెట్లు పడచ్చు, చెప్పలేం. ఓ అగైన్ రివర్స్. ఇట్స్ ఏ 4 runs అండి. కానీ అక్కడ ఫీల్డర్ లెడ్ చేసుకెళ్ళారు, కానీ అక్కడ బాల్ ఆగింది. సూపర్ ఫీల్డింగ్ బై అన్న పేరు సాయి అన్న. మంచి బౌలింగ్, మంచి బౌలర్ కూడా అన్న. పవర్ ప్లేలో వేస్తుంటాడు. సుమంత్ రెడ్డి 53 runs కొట్టాడండి 29 balls-కి. దాంట్లో 9 4s and 1 6 కూడా ఉంది. ఓ గుడ్ బౌలింగ్. వేరియేషన్ అండి, మంచిగా కట్టర్ వేసినట్టున్నాడు. బ్యాట్స్మెన్ జడ్జ్ చేయలేకపోయాడు. ఇట్స్ ఏ అవుట్. సుమంత్ 53 runs కొట్టాడు. 29 balls 53 runs, 9 4s and 1 6 కూడా కొట్టాడు. అవుట్ అయ్యాడు. కెప్టెన్ బ్యాటింగ్లోకి వస్తున్నాడండి. షావుల్ బాయ్ క్యాప్టెన్ ఆఫ్ ది వింటేజ్ క్రికెటర్స్ అండి. వింటేజ్కి క్యాప్టెన్ అన్న. చాలా మంచి బ్యాట్స్మెన్, బెస్ట్ ఆల్రౌండర్ అండి. సతీష్ సతీష్ కిడ్ మంచి బౌలింగ్. ఒక బాల్ పేస్ వేస్తున్నాడు, ఒక బాల్ కట్టర్స్ వేస్తున్నాడు. బ్యాట్స్మెన్ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అండి. అక్కడ రాఘవ అన్న మంచి స్టాప్. పేస్ వేసిన బాల్ ఆడేస్తున్నారు ఈజీగా. ఓకే. ఓ గ్యాప్లో చూశాడు రాజేష్ అన్న. 4 runs ఎవర్ స్వీప్. రాజేష్ అన్న ప్రతి 3 to 4 balls-కి ఒక బౌండరీ లెక్కన కొడుతున్నాడు అండి. అట్లీస్ట్ 3 to 4 balls ఖచ్చితంగా ఒక 4 కొడుతున్నాడు. 3 to 4 balls-కి. బ్యాట్స్మెన్ కట్టర్ వేస్తున్నాడని, స్పిన్ వేస్తున్నాడని ముందే పెట్ చేసిన అన్న డైరెక్ట్గా 4 కొట్టాడు. ప్రెస్ చేస్తున్నాడు కరెక్ట్గానే రాజేష్ అన్న. ఓ మళ్ళీ షాట్, కానీ ఇట్స్ సింగిల్. ముందే బౌలర్ని ప్రెస్ చేస్తున్నాడు రాజేష్ అన్న. అది కట్టరా ఫిల్టరా ఫాస్ట్ బౌలింగ్ అని. 16 overs కంప్లీటెడ్. 151 runs, లాస్ ఆఫ్ 4 wickets అండి. 9 ఉన్నాయా? 150 కంటిన్యూ చేయడానికి పవన్ కళ్యాణ్ మళ్ళీ వచ్చాడండి. ఒక మంచి ఫీల్డింగ్ అండి ఇక్కడ. మంచి ఫీల్డింగ్, గుడ్ ఫీల్డింగ్ బై. గుడ్ ఫీల్డింగ్ అండి. పవన్ కళ్యాణ్ సెకండ్ బాల్ వేస్తున్నాడు. గుడ్ బౌలింగ్, కానీ అక్కడ మంచిగా సింగిల్ తీసుకున్నారండి. మంచి సింగిల్. ఫ్రంట్ ఫీల్డింగ్ కొంచెం మిస్ ఫీల్డ్ అయిందండి, దానివల్ల సింగిల్ వచ్చింది. ఇట్లానే
స్కోర్ ఇలానే కొడుతూ ఉంటే ప్రొజెక్టర్ స్కోర్ అనుకున్నట్టే 240 రీచ్ అవ్వచ్చండి. చూద్దాం బౌలర్ ఏమైనా బ్రేక్ చూపిస్తాడు టీంకి పవన్ కళ్యాణ్. ఓ షార్ట్ బాల్ అండి, దాని ఫుల్ షాట్ ఆడాడు అన్న రాజేష్ అన్న. అక్కడ మంచి ఫీల్డింగ్ లాంగ్ ఆఫ్లో. మంచి బౌలింగ్ బై పవన్ కళ్యాణ్. బాల్ రే ఈ ఓవర్లో ఆల్రెడీ 3 runs ఇచ్చాడు బౌలర్. చాలా మంచి ఓవర్ అండి ఇది పవన్ కళ్యాణ్కి. చూద్దాం లాస్ట్ 2 balls ఏమైనా. ఫుల్ టాస్, కానీ అక్కడ ఇందాక కవర్స్లో ఫీల్డర్ ఉన్నాడు. బాల్ రా పోయినా. ఇట్స్ ఏ సింగిల్ రన్. బౌలింగ్ రా పోయినా, బౌలింగ్ రా. లాస్ట్ బాల్ ఓవర్లో ఎలా ఫినిష్ చేస్తారు చూద్దాం. రాజేష్ అన్న షార్ట్, కానీ అక్కడ ఫీల్డర్ ముందే జడ్జ్ చేయలేకపోయాడండి. బాల్ ఆగి వస్తుంది అనుకున్నాడు, కానీ జడ్జ్ చేయలేకపోయాడు. బాల్ 4 runs అండి. ఓ బౌలర్ అండి, ఇందాక వికెట్ తీసిన బౌలర్ సతీష్ కిడ్ అంట. లాస్ట్ ఓవర్ సతీష్ కిడ్కి, కానీ 4 overs 31 runs ఇచ్చాడండి. 3 wickets కూడా తీసుకున్నాడు. అతని వేరియేషన్స్తో మంచిగా బ్యాట్స్మెన్ బౌల్తా కొట్టిస్తున్నాడు. ఓ సూపర్ బాల్ అండి సతీష్ కిడ్. గుడ్ బౌలింగ్ బై షావుల్ బై ఓవర్. షావుల్ బై షాట్ కోసం ట్రై చేశారు, కానీ మిస్ అయింది. ఇట్స్ సింగిల్ రన్ అని ఇక్కడ రాయి తగిలి సింగిల్గా కనబట్టి ఫీల్డింగ్ అండి రాయని. లైన్ లాడు సాయి, లైన్ లాడు తిరిగి ఆడతాడు. లాస్ట్ ఓవర్స్ చాలా మంచి బౌలింగ్ వేశారు బౌలర్స్. బాల్ రే షార్ట్ అండి రాజేష్ అన్న, మంచి షాట్. ముందే స్పిన్ అని ఎక్స్పెక్ట్ చేసి ఫ్రంట్ ఫుట్కి వచ్చి కొట్టాడు. ఇట్స్ 6 runs. లాస్ట్ బాల్ ఇన్ ది ఓవర్. ఇప్పుడు దాకా చాలా మంచి బౌలింగ్ వేశాడు సతీష్. ఓ మళ్ళీ షాట్, కానీ అక్కడ ఫీల్డర్ చూస్తున్నాడు. ఓ అక్కడ పడిపోయాడండి ఫీల్డర్, అక్కడ ఫీల్డర్ పడిపోయాడు. రాయి జాగ్రత్త నాయనా. ఇట్స్ 4 runs. ఏం చేయలేదా? మంచి ఫీల్డింగ్ అండి అక్కడ, సూపర్ ఫీల్డింగ్. బ్రో ఓకేనా? 18 overs completed, 170 runs, loss of 4 wickets అండి. సతీష్ బ్రో లాస్ట్ ఓవర్ చాలా 5 overs 42 runs కొట్టించుకొని 3 wickets తీశాడు సతీష్. రాజేష్ అన్న 42 runs కొట్టాడండి 22 balls. దాంట్లో 5 4s and 2 6s ఉన్నాయి. బౌలర్ అక్కడ ఫీల్డర్ ఇందాక క్యాచ్ కోసం ట్రై చేసిన ఫీల్డర్కి కొంచెం ఇంజురీ లాగా ఉంది, కొంచెం ఇంజురీ అయినట్టు ఉందండి, అందువల్ల కొంచెం కూర్చుంటున్నాడు. నాన్ స్ట్రైక్లో షావుల్ బాయ్ 8 balls 4 runs కొట్టాడండి. బౌలర్ బిఎంకే బిఎంకే నుంచి ఫస్ట్ వైడ్ అండి. అది ఆఫ్ వేసుకో బాల్, సూపర్ బాల్ అయ్యా. ఆఫ్
బౌలింగ్ బై బిఎంకే. ఎక్స్ట్రాస్ రా, అనవసరంగా ఎక్స్ట్రాస్. సో అగైన్ వైడ్ రండి, కంటిన్యూస్గా 2 వైడ్ బాల్స్ వేసాడు బిఎంకే. నిదానంగా వేసుకోరా, ఆఫ్ వేసుకోరా. చెప్పట్లేదు మైండ్ రిలీఫ్ చేసుకో. కొట్టినప్పుడు చెప్తాను ఏం పూలి. అది బాల్. గుడ్ బౌలింగ్ బై బిఎంకే. ఇట్స్ సింగిల్ రన్. చూస్తున్నాను. కరెక్ట్గా లైన్ మీద ఆడియా, లైన్ మీద ఆడు, కరెక్ట్గా లైన్ మీద ఆడు. క్యాచ్ 60 ఉందండి. గుడ్ బౌలింగ్ బై బిఎంకే. అది ఆ లైన్ వేసుకుంటే అయిపోయింది. మంచి షాట్, కానీ అక్కడ లాంగ్ ఆఫ్ లో కిరీటి అన్న ఉన్నాడు. మంచి ఫీల్డింగ్ అండి, మంచి ఫీల్డింగ్ బై కిరీటి. ఇది చాలా మంచి ఓవర్ అండి బిఎంకేకి బౌలర్కి. చాలా మంచి ఓవర్. ఇట్స్ వైడ్ రన్స్, కానీ ఓవర్లో కంటిన్యూస్గా 3 వైడ్స్ వేసాడండి. ఈ ఓవర్లో కంటిన్యూస్గా 3 వైడ్స్. మళ్ళీ మంచి బౌలింగ్ అండి. షాహుల్ బాయ్ ఒక షాట్ ఆడదాం అనుకో, కానీ లాస్ట్ బాల్ ఇన్ ది ఓవర్. ఓవర్ కంప్లీటెడ్. సూపర్ ఓవర్ అండి. 5 రన్సే ఇచ్చాడు దాంట్లో, కానీ 3 వైడ్స్ అండి. 3 వైడ్స్ వచ్చాయి. సూపర్ బౌలింగ్ అండి. ఓవర్ 2 రన్సే ఇచ్చాడు యాక్చువల్గా, కానీ 3 వైడ్స్ వేసాడు, దానివల్ల పెరిగింది స్కోర్ కొంచెం. ఓకే, ఇట్స్ గుడ్ ఓవర్ అండి బిఎంకే నుంచి. వింటేజ్ క్రికెటర్స్ 175 రన్స్, లాస్ ఆఫ్ 4 వికెట్స్, 19 ఓవర్స్ కంప్లీటెడ్. ఎవరు బౌలర్ పేరు ఏంటండి? న్యూ ఓవర్ అండి. कुशल बैक टू अटैक. तो फ्रेंड्स, अगर आप भी समझ में वेयर करने के लिए कॉम्फी ड्रेसेस ढूंढ रहे हो तो ये ड्रेस ट्राई कर सकते हो. फर्स्ट वन ये कॉटन के फैब्रिक में मेरा पर्सनली फेवरेट है, बहुत ही. అది ఫీల్డింగ్ రన్ అవుట్ ఉంటాయి బాల్ వదరా అలర్ట్ ఉండు. న్యూ బౌలర్ అండి. ఓ షార్ట్ బాల్, కానీ దాన్ని కిరీటి అన్న మంచి ఫీల్డింగ్ చేశాడు అనుకునే టైంకి మిస్ అయింది, కానీ గుడ్ ట్రై అండి కిరీటి నుంచి. ఇట్స్ ఏ 4 రన్స్. బౌలర్ షార్ట్ బాల్ అండి ఇది. దీన్ని రాజేష్ అన్న మంచిగా షార్ట్ కొట్టాడు. ఒక్క స్టెప్ రికార్డు లేదు. సారీ. ఓ మళ్ళీ రివర్స్ స్వీప్. ఇట్స్ ఏ 6 రన్స్ అండి. ఈ షాట్తో రాజేష్ అన్న 50 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు. అన్న బ్యాట్ చూపిండి అన్న. 50 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు రాజేష్ అన్న. 53 రన్స్ కొట్టండి 26 బాల్స్కి. దాంట్లో 6 4s అండ్ 3 6s ఉన్నాయి. మళ్ళీ షాట్, గ్యాప్ షాట్ కవర్స్లో. ఇట్స్ ఏ 4 రన్స్. సూపర్ షాట్ అండి. బ్యాట్స్మెన్ ఫుల్ రైట్ తిరిగేస్తున్నాడు. దానికి తగ్గట్టు బాల్ వేస్తే చాలబ్బా. అది
బాల్. ఓ మళ్ళీ రివర్స్ చెప్పండి. ఇట్స్ ఏ 6 runs. బౌలర్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు కుశల్. ఏబిడిని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు రాజేష్ అన్న. చెప్పానన్నా బ్యాట్ కూడా చూపించా. అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అప్పుడే వచ్చి. ఓ స్టిక్ చేంజ్ చేసుకున్నాడండి బౌలర్. ఓ మళ్ళీ ఇక్కడ షాట్. అక్కడ ఫీల్డర్ ఉన్నాడు. ఇది 1 bounce. ఇట్స్ 4 runs. ఈ ఓవర్లో బౌలర్కి చాలా గుడ్ బౌలింగ్ కాదండి. 24 runs వచ్చాయి. లాస్ట్ బాల్ అండి. ఈ ఓవర్ని ఎలా కంప్లీట్ చేస్తాడో చూద్దాం రాజేష్ అన్న. ఓ షార్ట్ కోసం ట్రై చేశాడు కానీ అది ఒక రాయి తగిలి ఎక్కడ ఆగిపోయిందండి. ఓవర్ కంప్లీటెడ్. 20 ఓవర్స్కి 199 runs అండి. లాస్ ఆఫ్ 4 wickets. 20 overs కంప్లీటెడ్. లాస్ట్ 5 overs అండి. ఓ షాట్ అండి. ద గుడ్ షాట్ బై షావుల్ బాయ్ దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఒక్క 4 కూడా రాలేదు. రాయేషన్కి సింగిల్ తీస్తూ మ్యాచ్ని రొటేట్ చేస్తూ ఉన్నాడు. కానీ షావుల్ బాయ్ లాస్ట్ 5 ఓవర్స్లో హిట్ చేద్దామని అంటున్నాడు. ఫస్ట్ బాల్ 4 runs కవర్స్ మీద. ఓ గుడ్ బౌలింగ్ బై బిఎంకే. మంచి బౌలింగ్ అండి బిఎంకే. ఓ మంచి ఫీల్డింగ్. మళ్ళీ గ్యాప్ షాట్ కానీ అక్కడ మంచి ఫీల్డింగ్ అండి. గుడ్ బ్యాటింగ్ బై రాజేష్ అన్నండి. ఉన్నంతసేపు చాలా మంచి ఇన్నింగ్స్ ఆడే టీంకి. న్యూ బ్యాట్స్మెన్ అండి వెంకటేష్ అన్న. న్యూ బ్యాట్స్మెన్ వెంకటేష్ చౌదరి అన్న. మంచి బ్యాట్స్మెన్ అండి. మంచి పవర్ హిట్టర్. రివర్స్ స్వీప్ అండి కానీ ఇట్స్ 4 runs. ఇట్స్ 4 runs అండి వెంకటేష్ అన్న ద్వారా. ఫస్ట్ బాల్ 4గా కొట్టాడు. రివర్స్ స్వీప్. సో మళ్ళీ ఫుల్ టాస్. అక్కడ గ్యాప్లో చూసాడు కానీ అక్కడ మంచి ఫీల్డర్. ఓ అక్కడ మిస్ అయింది కానీ వెంకటేష్ అన్న వద్దన్నాడు సింగిల్ కానీ. ఓకే సింగిల్ రన్. 21 overs కంప్లీటెడ్. 209 runs. లాస్ ఆఫ్ 5 wickets అండి. షాహుల్ అన్న 15 balls-కి 10 runs కొట్టాడు. దాంట్లో ఒక 4 ఉంది. వెంకటేష్ అన్న 5 runs కొట్టాడంటే 2 balls-కి దాంట్లో ఒక 4 ఉంది. అదే సార్ బ్రో. 21 overs కంప్లీటెడ్ అండి. బౌలింగ్లోకి సాయి బ్రో 2 overs-కి 22 runs ఇచ్చాడు. మంచి బౌలర్ అండి. వైడ్ బాల్. ఓ అక్కడ కీపర్ కొంచెం పక్కనే వెళ్ళిందండి అందువల్ల ఇట్స్ 4 runs.
చాలా వెళ్ళిపోయిందిరా, ఇంకా దాన్ని దూకలేము. 4 runs అండి. కాదు అంత చాలా వైడ్ వెళ్ళిపోయింది ఇది. వైడ్ అండ్ 4 అండి ఓవర్లో. ఓ అగైన్ ఇక్కడ సేమ్. ఓకే, కానీ ఇక్కడ రాయి తగిలి వెనక్కి వచ్చేసిందండి. సింగిల్. ఓ ఇట్స్ నో బాల్ అండి. సాయి బ్రో ఈ ఓవర్లో ఒక్క బాల్ కూడా వేయకుండానే 6 runs రన్ ప్లస్ ఈ ఓవర్లో ఆల్రెడీ ఒక వైడ్ 4 వచ్చిందండి. తర్వాత ఒక నో బాల్ ప్లస్ ఒక సింగిల్ కూడా వచ్చింది. చూద్దాం. ఓ ఇట్స్ ఏ ఫుల్ టాస్. ఇట్స్ గ్యాప్ 4 runs అండి. ఓ గుడ్ బౌలింగ్ అండి. గుడ్ బౌలింగ్ బై సాయి అన్న. కంబ్యాక్ అనుకోవచ్చు, ఇది మంచి బౌలింగ్. ఓ అగైన్ ఇట్స్ ఏ నో బాల్. కానీ ఇక్కడ ఫీల్డర్ బై పవన్ అన్న మంచి స్టాప్ అండి. ఫ్రీ హిట్ని మళ్ళీ వెంకటేష్ అన్న ఎలా యూస్ చేసుకుంటాం చూద్దాం. ఫ్రీ హిట్ బాల్ అండి వెంకటేష్ అన్నకి. ఈ టైంలో ఎలా బౌలర్ ఎలా సాయి ఎలా ఆఫర్ చూద్దాం బ్యాట్స్మెన్. ఓ ఇక్కడ ఎడ్జ్ అయిందండి, కానీ ఇక్కడ గుడ్ స్టాప్ బై పవన్ బ్రో. ఎన్ని బాల్? ఓ ఇట్స్ ఏ వైడ్ అండి, వైడ్ బాల్. షార్ట్ లో బాల్. సూపర్ ఫీల్డింగ్ అండి, సూపర్ ఫీల్డింగ్ బై సతీష్. చాలా అవుట్ అండి. 14 runs కొట్టాడు 16 balls కి 2 4s దాంట్లో. న్యూ బ్యాట్స్మెన్. ఓ మంచి బాల్ అండి, స్ట్రైట్గా ఫీల్డర్ ఇందాక సతీష్ క్యాచ్ పట్టిన సతీష్ దగ్గరికే వెళ్ళింది. స్ట్రైక్లోకి బ్యాట్స్మెన్. ఓ గ్యాప్ షాట్ అండి. ఇక్కడ అక్కడ ఫీల్డర్ ఉన్నాడు, అక్కడ మిస్ ఫీల్డ్ అయింది, కానీ సింపుల్గా 2 runs కంప్లీట్ చేసుకున్నారు బ్యాట్స్మెన్. బౌలింగ్ రా సాయి, బౌలింగ్ రా. బాల్ ఇరా, ఓవర్ ఇచ్చాడన్న. అన్న పోతా ఉన్నాడు, ఓవర్ చెప్పారు అప్పుడు. నా 224 అన్న, 227 22 అన్న, 22 overs కంప్లీట్.
గుడ్ బౌలింగ్ బై పవన్. గుడ్ ఫీల్డింగ్ బై సాయి. బాల్రా పవనా, బాల్రా బౌలింగ్ రా. షార్ట్ క్యాచ్ రా బౌలింగ్ రా. అండి. అలా వికెట్ ముందు వచ్చింటే బాగుండు. సతీష్ అన్న. బాల్రా గుడ్ షాట్ అండి. కానీ అక్కడ స్ట్రైట్గా ఫీల్డింగ్ రాఘవ బ్రో. ఫీల్డింగ్ రా రాఘవ. మన మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది అన్నకి. చాలా మంచి బౌలింగ్ వేశాడు మన ఒక మ్యాచ్లో. ఇన్ఫినిటీ ప్రీమియర్ లీగ్లో మన మ్యాచ్లో డూ ఆర్ డై మ్యాచ్లో మంచి బౌలింగ్ వేశాడు రాఘవ. లాస్ట్ బాల్ ఇన్ ది ఓకే ఓవర్ అండి. 23 ఓవర్స్ కంప్లీటెడ్, 230 రన్స్, లాస్ ఆఫ్ 7 వికెట్స్ అండి. బౌలింగ్లోకి మనోహర్ బ్రో. ఫుల్ డ్రాప్ కానీ అక్కడ కిరీటి అన్న. గుడ్ స్టాప్ అండి. మంచి ఫీల్డింగ్ బై కిరీటి బ్రో. గుడ్ స్టాప్ అండి కానీ క్యాచ్ కొంచెం క్యాచ్ రా. మిస్ ఛాన్స్. ఇక్కడ ఏజ్. గుడ్ ఫీల్డింగ్. బౌలింగ్ రా. అవుట్ అండి వెంకటేష్ అన్న. బౌలింగ్ రా. కమాండ్ రా ఫస్ట్ నుంచి ఉండాలి అది. ఇప్పుడు స్కోర్ 233 రన్స్ అండి. 8 వికెట్స్ లాస్ అయ్యాయి. మంచి ఫీల్డింగ్ అండి.
ఫీల్డర్కి యార్కర్ వేస్తున్నాడు. లాస్ట్ బాల్ ఇంది ఓవర్. క్యాచ్ మిస్ ఫీల్డ్ అండి. 24 అవర్స్ కంప్లీట్ అయ్యాయండి. ఎక్స్పెక్టెడ్ స్కోర్ పూజేష్ చెప్పినట్టే 237 రన్స్ కొట్టారు. ఇంకా 3 రన్సే తక్కువ ఉంది 240కి. చూద్దాం లాస్ట్ ఓవర్లో ఎంతవరకు రీచ్ అవుతారు. బౌలింగ్లోకి బిఎంకే లాస్ట్ ఓవర్ అండి. చూద్దాం ఎంత ఎక్స్పెక్టేషన్స్. ఖచ్చితంగా 245 ప్లస్ అయితే రావచ్చు అండి ఓవర్లో. చూద్దాం క్లోజ్ 250 కూడా వెళ్ళచ్చు. ఓ బౌలర్ పేరు బిఎంకే కాదండి, బాలు. ఓ ఇట్ వైడ్, కానీ ఇక్కడ మంచి స్టాప్ అండి. ఇట్స్ వైడ్ రన్. ఫస్ట్ బాల్ వైడ్ బాల్తో స్టార్ట్ చేశాడు. ఓ గుద్దేడు అండి, అది గ్యాప్ షాట్. అక్కడ కిరీటి అని ఉన్నాడు, ట్రై చేస్తున్నాడు, మిస్ అయిపోయింది. అక్కడ మంచి ఫీల్డింగ్ అండి కీపర్ ద్వారా. ఇట్స్ ఏ సింగిల్. ఓ మంచి షాట్ అండి కవర్స్ మీద. ఫీల్డర్ వస్తున్నాడు. 2 రన్స్ కంప్లీట్ చేసుకున్నారండి. ఓ షాట్, కానీ అక్కడ ఫీల్డర్ ఉన్నాడు కిరీటి. మిస్ ఫీల్డ్. 4 రన్స్ కిరీటి ద్వారా. అనుకున్నట్టే 249 రన్స్ వచ్చాయండి. 2 balls ఇన్ ది ఓవర్. అనుకున్నట్టే బ్యాటింగ్ 250 రన్స్ పైనే అంటే కొంచెం కష్టమే అంటే బౌలింగ్ టీంకి. 250 రన్స్ అంటే బాల్స్ కన్నా 150 బాల్స్కి 250 కొట్టాలంటే 100 రన్స్ ఎక్కువ కొట్టాలి. అప్రాక్సిమేట్ ప్రతి ఓవర్కి 10 రన్స్ పైనే కొట్టాలండి. అగైన్ ఫుల్ టాస్, కానీ అక్కడ కవర్. ఓ అక్కడ తగిలిందండి, తగిలి ఇట్స్ 4 రన్స్. లాస్ట్ బాల్ అక్కడ ఫీల్డర్ కొంచెం ఇంజురీ అయింది, బాల్ మీద స్కిడ్ అయినట్టుంది. ఫీల్డర్ చేంజ్ అండి. ఓకే 253 రన్స్ వచ్చాయండి. లాస్ట్ బాల్ అండి ఇన్ ది ఓవర్. ఓ ఎక్సలెంట్ బౌలింగ్ అండి, ఎక్సలెంట్ బౌలింగ్ బై బాలు. మంచి బాల్ వేశారు, కానీ ఇది సింగిల్ రన్గా తిరిగేశారండి. 254 రన్స్ కొట్టారండి. లాస్ ఆఫ్ 8 వికెట్స్ 25 ఓవర్స్కి. 255 రన్స్ కొడితే గెలుస్తారు బ్యాటిల్స్ ఆఫ్ క్రికెట్. చూద్దాం ఎంతవరకు కొడతారో. మ్యాచ్ విల్ బి స్టార్ట్ ఇన్ ది 5 minutes. మొదటి బంతి బలంగా కొట్టిన పవన్. మొత్తానికి బౌలర్ తలపై నుంచి మంచి షాట్, ఒక బౌండరీ లభించింది. ఇలాంటి బౌండరీ చాలా అవసరం. మొదటి బాల్నే బౌలర్ తలపై నుంచి 4 తరలించారు బ్యాట్స్మెన్. ప్రశాంత్ రెండో బంతి ఏ విధంగా ఎదుర్కొంటాడు బ్యాట్స్మెన్. మరొక షాట్కి ప్రయత్నం, గట్టిగా బ్యాట్ని ఎదిలిచ్చాడు, కానీ ఎటువంటి లాభం లేదు. డాట్ బాల్. మరొక స్లో బాల్ వైడ్. అద్భుతమైన బౌలింగ్ ఇక్కడ ప్రశాంత్ నుంచి.
మంచి బౌలర్ ప్రశాంత్, చాలా చక్కగా బౌలింగ్ చేస్తాడు. బౌలింగ్లోనే కొన్ని వేరియేషన్ చూపిస్తూ ఉంటాడు. ఈసారి స్లో బాల్, కీపర్ క్యాచ్ అందుకునే ఛాన్స్ ఉండేది కానీ కీపర్ సరిగా అందుకోలేకపోయాడు. మొత్తానికి 2 పరుగులు సాధించాడు బ్యాట్స్మెన్. గుడ్ లక్ అని చెప్పుకోవాలి బ్యాట్స్మెన్కి ఈరోజు. మరొకసారి వైడ్. ప్రశాంత్ మొదటి ఓవర్లోనే ఎక్స్ట్రా పరుగులు ఇస్తున్నాడు. ఇలాంటి ఎక్స్ట్రా పరుగులు ఆయన చాలా తక్కువగా ఇస్తాడండి. చాలా అద్భుతమైన బౌలర్, కానీ ఈసారి మాత్రం లైన్ తప్పి బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పుడే గాల్లోకి బంతి క్యాచ్ తీసుకునే అవకాశం, అద్భుతమైన క్యాచ్ అక్కడ రాజేష్ నుంచి. మొత్తానికి వికెట్ కోల్పోయింది మొదటి ఓవర్లోనే. సూపర్ బౌలింగ్ ప్రశాంత్. మొదటి వికెట్ కోల్పోయింది బ్యాటిల్ ఆఫ్ క్రికెట్ 8 పరుగులకే. మహేంద్ర అలియాస్ బుడ్డు ఏ విధంగా బ్యాటింగ్ చేస్తాడో చూడాలి మనం ఇప్పుడు. ప్రశాంత్ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదండి. మరొకసారి అదే షాట్ ఆడే ప్రయత్నం. ఈసారి గాల్లోకి బంతి. ప్రశాంత్ ఫీలర్ని వెనక పెట్టాడండి. బ్యాట్స్మెన్ మారంగానే గట్టి కొడతాడని చెప్పి లాంగ్ ఆన్ మీదకు తరలించాడు, కానీ అది మధ్యలోనే బాల్ ఎగిసింది. మొత్తానికి అది కూడా క్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది, సేమ్ ఫీల్డింగ్ పెట్టి బౌలింగ్ చేస్తుంటే ప్రశాంత్. రాఘవ చాలా చక్కగా ఆడే ప్రయత్నంలో బాడీకి తగిల్చుకున్నాడు, కానీ మొదటి ఓవర్ పూర్తి అయ్యేసరికి 9 పరుగులు 1 వికెట్. బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. స్లో బాల్ ఎదుర్కొని మొత్తానికి వికెట్ కోల్పోయింది మహేంద్ర. సరిగా తగలలేదు, వికెట్ కోల్పోయింది. 2వ వికెట్ కోల్పోయింది బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. మరొక గుట్లోకి బంతి, అద్భుతమైన సింగిల్ సాధించి అని చెప్పుకోవాలి. ఇక్కడ త్రో చేశాడు, రన్నర్ మిస్ అయిందని చెప్పుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నాం బుడ్డ ప్లేయర్ జున్ను. రాఘవ చాలా చక్కగా అద్భుతంగా సింగల్ని సాధించాడు. షాల్ బాయ్ నుంచి మిస్ ఫీల్డ్, కానీ 1 పరుగు మాత్రమే. పవన్ గట్టి కొట్టే ప్రయత్నం, మరొకసారి డాట్ బాల్. వెంకటేశ్వరుని స్లో బాల్. ఈ మధ్య మ్యాచ్ల్లో అతను బ్యాట్తో రాణించలేకపోయినా బాల్తో చాలా చక్కగా బంతులు వేసి వికెట్లు తీస్తున్నాడండి వెంకటేశ్వర చౌదరి. మరొక అద్భుతమైన బాల్ ఇక్కడ వెంకటేశ్వర చౌదరి నుంచి. మరొక డాట్ బాల్. మరొకసారి స్లో బాల్, మరొక డాట్ బాల్. మంచి ఓవర్ అండి, ఓవర్. రెండు ఓవర్లు ముగిసేసరికి 11 పరుగులు 2 వికెట్లు. మరొకసారి బౌలింగ్లోకి ప్రశాంత్. రాఘవ మరొకసారి స్లో బాల్, నేరుగా కాళ్ళకి కొట్టేవాడు. సతీష్ అన్న ఫీల్డింగ్ చేసే తరుణంలో బాల్ని మిస్ చేశాడు. రన్అట్ అయ్యే ఛాన్స్ తీసుకుందాం అనుకున్నాడు, కానీ నో ఛాన్స్. మరొక స్లో బాల్ ప్రశాంత్ నుంచి. మరొక స్లో బాల్, గాల్లోకి బంతి. అక్కడ ఫీల్డర్ నో ఛాన్స్. ఓవర్ త్రో అయ్యే ఛాన్స్ ఉంది, లేదు. చాలా అద్భుతంగా పట్టాడు అక్కడ వెంకటేశ్వర చౌదరి. రన్అట్ అయ్యే ఛాన్స్, జస్ట్ మిస్. షాల్ బాయ్ నుంచి మరొక స్లో బాల్. చాలా అద్భుతంగా బ్యాటింగ్ ఆడాడు రాఘవ. చాలా చక్కటి ఫీలింగ్ అక్కడ
సాయి నుంచి గాల్లోకి బంతి. కెమెరా పక్క నుంచి బంతి వెనక్కి వెళ్ళింది. సింగిల్ అయితే లభించింది రాఘవకి. మరొక స్లో బాల్ ప్రశాంత్. ఓవర్ 3 ఓవర్లు ముగిసేసరికి బ్యాటిల్ ఆఫ్ క్రికెట్ 16 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. ఫుల్ టాస్ బాల్ నేరుగా ఫెయిలర్ చేతికి. ఎటువంటి అవకాశం లేదు బ్యాట్స్మెన్కి. మరొకసారి స్లో బాల్ గట్టి కొట్టే ప్రయత్నం. మరొక డాట్ బాల్. బా మంచి షాట్. ఎక్స్ట్రా కవర్ మీదుగా బౌండరీ తరలించిన రాఘవ. మంచి షాట్ అండి రాఘవ నుంచి. ఇలాంటి చాలా అవసరం బ్యాటిల్ ఆఫ్ క్రికెట్కి. చాలా పెద్ద టార్గెట్. ఈసారి వెంకటేశ్వర చౌదరి అద్భుతమైన బంతిని వేసి బ్యాట్స్మెన్ని బౌల్డ్ చేశాడు. గుడ్ కమ్బ్యాక్ బౌలర్ నుంచి. మరో వికెట్ కోల్పోయింది బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. మొత్తానికి 3 వికెట్లు కోల్పోయింది. మరొక స్లో బాల్. మంచి షాట్కి ప్రయత్నం. అద్భుతమైన ఫీలింగ్ ఇక్కడ ప్రశాంత్ నుంచి. తనకి ఓవర్ 4 ఓవర్లు ముగిసేసరికి 20 పరుగులు 3 వికెట్లు బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. మరొక షాట్కి ప్రయత్నం పవన్ నుంచి. మిస్ అయింది. పెద్ద షాట్కి ప్రయత్నం. పెద్ద షాట్కి ప్రయత్నం. ఈసారి పవన్ గాల్లోకి బంతి. అక్కడ నో మ్యాన్స్ ల్యాండింగ్, ఎవరు లేరు బాల్ని అందుకోవడానికి. కానీ బౌండరీ అయితే పోలేదు. కేవలం 2 పరుగులు మాత్రం లభించాయి. వాహ్, చాలా అద్భుతమైన బాల్ ఇక్కడ ప్రశాంత్ నుంచి. మరొక స్లో బాల్ ప్రశాంత్ నుంచి. వైడ్గా ప్రకటించిన అంపైర్. మరొక స్లో బాల్. అదే బంతి ఇందాక వైడ్ అండి, ఈసారి బాడీకి అండి. చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు బౌలర్. మరొక్కసారి అదే బంతి బ్యాట్స్మెన్ని తెక్కమక్క పెట్టిస్తున్న ప్రశాంత్. ఎటువంటి అవకాశం ఇవ్వట్లేదండి బ్యాట్స్మెన్కి. అద్భుతమైన షాట్ ఇక్కడ. కానీ నేరుగా ఫీలర్ చేతికి 1 పరుగు మాత్రమే లభించింది.
5 ఓవర్లు పూర్తయ్యేసరికి 24 పరుగులు 3 వికెట్లు బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. మరొక స్లో బాల్ వెంకటేశ్వర చౌదరి నుంచి. వెంకటేశ్వర చౌదరి వేసిన ప్రతి ఓవర్లో వికెట్ పడుతుందండి. ఈ ఓవర్లో వికెట్ తీస్తాడా లేదా చూడాలి మనం. పెద్ద షాట్ మిడ్ వికెట్ మీదగా బౌండరీ తరలించాడు బ్యాట్స్మెన్. వేచి చూసి మరీ కొట్టాడు బంతిని. ఇంకొకసారి స్లో బాల్ నాకే వేస్తావా అని చెప్పి. ఈసారి మరొకసారి పెద్ద షాట్కి ప్రయత్నం. డాట్ బాల్. మంచి కంబ్యాక్ వెంకటేశ్వర చౌదరి. ఫుల్ టాస్ బాల్. సతీష్ అన్న మిస్ ఫీల్డ్. 2 పరుగులు తీసుకునే ఛాన్స్. 2 పరుగులు సునాయాసంగా సాధించారు బ్యాట్స్మెన్స్. అద్భుతమైన బాల్ ఇక్కడ వెంకటేశ్వర చౌదరి నుంచి. మరొకసారి షార్ట్కి ప్రయత్నం. అక్కడ మిస్ ఫీల్డ్ జరిగింది సీను నుంచి. మొత్తానికి బౌండరీ లభించింది బ్యాట్స్మెన్కి. అద్భుతమైన బ్యాటింగ్ ఇక్కడ పవన్ నుంచి ఎక్స్పెక్ట్ చేసాం మనం. అదే జరుగుతుంది. 6 ఓవర్లకి 34 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. ఈసారి గట్టిగా బంతిని విసిరేశాడు ప్రశాంత్. బ్యాట్స్మెన్కి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. 1 పరుగు లభించింది. అద్భుతమైన బాల్ ఇక్కడ ప్రశాంత్ చూస్తున్నాం మనం. వికెట్ మిస్ అని చెప్పుకోవాలి. చాలా చక్కగా బంతిని విసిరేశాడు. మరొకసారి మిడ్ వికెట్ మీదగా బౌండరీ తరలించే ప్రయత్నంలో సరిగా బ్యాటింగ్ కనెక్ట్ అవ్వలేదు. కానీ సీను అక్కడ బాల్ని అందుకున్నాడు. కానీ 2 పరుగులు సునాయాసంగా సాధించారు బ్యాట్స్మెన్స్. అద్భుతమైన స్లో బంతి ఇక్కడ బ్యాట్స్మెన్ని కన్ఫ్యూజ్ చేశాడు ప్రశాంత్. మరొకసారి బంతిని గట్టి కొట్టే ప్రయత్నం. రన్అట్ అయ్యే ఛాన్స్. అద్భుతమైన ఫీలింగ్ ఇక్కడ సాదిక్ నుండి. చాలా చక్కటి బంతి. సింగిల్స్ చాలా అద్భుతంగా తీస్తున్నారు. మరొకసారి రన్అట్ అయ్యే ఛాన్స్. మంచి మంచి రన్నింగ్, మంచి బ్యాటింగ్ చూస్తూ ఉన్నాం మనం బ్యాటిల్ ఆఫ్ క్రికెట్ నుంచి. పాపం వీళ్ళకి అనుభవం చాలా తక్కువ. ఇలాంటి మ్యాచ్లు ఆడడం వీళ్ళు మొదటిసారి. ఈ మ్యాచ్లతో చాలా విషయాలు నేర్చుకుంటారు. మామూలుగా మనం ఆడుకునే మ్యాచ్లు వేరు. టోర్నమెంట్లో మ్యాచ్ ఆడడం అనేది చాలా పై ఎత్తుగా భావిస్తారు. ఆ మ్యాచ్లని ఎదుర్కోవడం వాళ్ళకి ఇది కొత్త. ఈ మ్యాచ్తో వాళ్ళకి అనుభవం వస్తుందని చెప్పి అనుకుంటున్నాను.
మొత్తానికి మరొకసారి బంతి తీసుకొని వెంకటేశ్వర చౌదరి బౌలింగ్ వేయడానికి ముందుకు వచ్చారు. స్లో బాల్, మరొకసారి డాట్ బాల్, కానీ కీపర్ దాన్ని మిస్ చేయడం ద్వారా ఒక సింగల్ని సాధించారు. పవన్ ఈ టీంకి అండదండ. ఏ విధంగా బ్యాటింగ్ ఆడి ఎన్ని పరుగులు చేసి టీంని ఆదుకుంటాడో చూడాలి మనం. ఓ, మరొకసారి గాల్లోకి బంది, ఎక్కడ కానీ ఎటువంటి అవకాశం లేదు, ఒక పరుగు మాత్రం లభించింది. ఓ, ఈసారి వైడ్ బాల్. వింటేజ్ క్రికెటర్స్ తొందరగా మ్యాచ్ని కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళాలని చెప్పి ఆలోచనలో ఉంది, కానీ ఆ ఆలోచనని తారుమారు చేస్తుంది బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. మరొక స్లో బాల్. పవన్ అద్భుతమైన షాట్ ఇక్కడ ఎక్స్ట్రా కవర్ మీదగా చూసి మరి బౌండరీ తరలించాడు పవన్. సూపర్ షాట్. ఓవర్ చివరి బంతి. మరొకసారి వైడ్. మరి గాల్లోకి బంతి, లెగ్ సైడ్ మీదగా బౌండరీ వెళ్ళే అవకాశం. అద్భుతమైన ఫీలింగ్ ఇక్కడ సాదిక్ నుంచి. మొత్తానికి 4 పరుగులు పరిగెత్తేశారు. యాభై 52 పరుగులు, 3 వికెట్లు. ఆ 8 ఓవర్లు ముగిసేసరికి బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. మొత్తానికి వింటేజ్ క్రికెటర్ని త్వరగా వెళ్ళే ఆలోచనల్ని తారుమారు చేస్తున్నారని చెప్పుకోవాలి బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. వెంకటేశ్వర చౌదరి 4 ఓవర్లకు 28 పరుగులు, 2 వికెట్లు. ప్రశాంత్ 4 ఓవర్లకు 23, 1 వికెట్. ఉద్దేశ్ తన మొదటి ఓవర్ వేయడం కోసం వచ్చాడు. మంచి బౌన్సర్, గాల్లోకి బంతి, అద్భుతమైన క్యాచ్ అక్కడ సతీష్ అన్న నుంచి. సూపర్ క్యాచ్ అండి సతీష్ అన్న నుంచి. మంచి క్యాచ్ని తీసుకుంటాడు. 1 వికెట్ తన ఖాతాలో మొదటి బంతిలోనే వేసుకున్నాడు. ఉద్దేశ్ సూపర్. నాలుగో వికెట్ కోల్పోయింది బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. కేవలం ఇంకా 6 వికెట్లు మాత్రమే మిగిలిన్నాయి. వింటేజ్ ఆ వికెట్లు తీసి త్వరగా ఇంటికి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. మంచి బాల్ ఎక్కడి నుంచి, మంచి రన్నింగ్ బ్యాట్స్మెన్. ఒక పవన్కి మరొక పవన్ బై రన్నర్. మరొకసారి గట్టి కొట్టే ప్రయత్నం, కానీ 1 పరుగు. బ్యాటింగ్లోకి సతీష్. వాహ్, మంచి సింగిల్.
మరొకసారి అండ్రామ్. నేనేం చేయలేనా. మొత్తానికి కీపర్ వెనక నుంచి బౌండరీ, మంచి బ్యాటింగ్ పవన్ నుంచి. మిడ్ వికెట్ మీదకి పెద్ద దెబ్బ. మొత్తానికి 6 రన్స్. పవన్ అద్భుతమైన షాట్ ఇక్కడ, సూపర్ షాట్, మొదటి 6. బౌలింగ్ శ్రీనివాస్. అద్భుతమైన బాల్ ఇక్కడ శ్రీనివాసుల నుంచి. రన్అట్ అయ్యే ఛాన్స్, కానీ ఎటువంటి అవకాశం లేదు. ఏది కాళ్ళకి తగ్గి మరొకసారి బ్యాట్ గట్టిగా ఊపే ప్రయత్నం పవన్ నుంచి చూసాం మనం. మంచి ఫీలింగ్ ఇక్కడ షౌల్ బాయ్. మరొకసారి పెద్ద షాట్ పవన్, మొత్తానికి 6. వాట్ ఏ షాట్, రాబిడో. మరొకసారి గాల్లోకి బద్ది క్యాచ్ అయ్యే అవకాశం అక్కడ. అద్భుతమైన క్యాచ్ని అందుకున్నాడు సుమంత్. మొత్తానికి పవన్ వికెట్ కోల్పోయిందని చెప్పుకోవాలి. బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. మంచి షాట్ అక్కడ బ్యాట్స్మెన్ నుంచి చూస్తున్నాం మనం. అవును, ఇప్పుడు ఎందుకు మంచి సింగిల్ ఇక్కడ బ్యాట్స్మెన్ నుంచి. ఏందో స్టిచ్ బాల్ వేసినట్టు మిడిల్ మ్యాట్ లో గుర్తుకుంటున్నాను. చాలా చక్కటి బ్యాటింగ్ ఇక్కడ సతీష్ నుంచి. మంచి సింగిల్. మంచి బాల్, డాట్ బాల్. ఆ మాట కోసం కూడా ఆ బాల్ వేసింది. మరొక డాట్ బాల్. మొత్తానికి బౌల్డ్. చాలా అద్భుతమైన బౌలింగ్ ఇక్కడ ఉద్దేశం నుంచి. గట్టిగా కొట్టే ప్రయత్నం బ్యాట్స్మెన్, డాట్ బాల్. వైడ్ బాల్. మనం అంటే వస్తారు ఎవరైనా. గాళ్ళకు బంతి, షాల్ బై ఫీల్డర్. ఒక పరుగు. స్లో బాల్. మహేష్ గట్టిగా కొట్టే ప్రయత్నం. పెద్ద ప్లేయర్ ఇతను టెన్నిస్ బాల్ ప్లేయర్ ఉన్నాడు, కృష్ణ సపోర్ట్ ఎవరు. అంత పెద్ద ప్లేయర్ అన్నమాట. షాట్కి ప్రయత్నం.
మహేష్ ప్రతి బాల్ ఊపుతున్నాడు కానీ సరిగా బ్యాట్కి కనెక్ట్ అవ్వట్లేదు. మరొక డాట్ బాల్. వరుసగా డాట్ల మీద డాట్లు పడుతున్నాయండి. ఓవర్. 12 ఓవర్లకి 78 పరుగులు, 6 వికెట్లు బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. కేవలం 4 వికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. చక్కటి సింగల్. కామెడీగా ఉంది నీకు. బాల్ ఎవరిది? ఇక్కడ ఉంటాయి కదా అట్లా. ఓ సారీ, మంచి షాట్. నేరుగా షాల్బా చేతికి. బౌలింగ్ కావాలంటే నువ్వు ఎంత యాక్టివ్గా ఉండాలి తెలుసా? కెప్టెన్ కనిపించాలి, ఓ వీడికి ఇవ్వచ్చు ఓవర్ అని. బా, ఒక మంచి షాట్ చూసామండి బౌలర్ తలపై నుంచి. మంచి దెబ్బ, 4 పరుగులు. బాలి బాలి చూడొద్ది, వాడు కదిలితే కదా. మరొక షాట్ అండి, నేరుగా మిస్ఫీల్డ్ చేయడం ద్వారా సుమంత్ మొత్తానికి 4 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు సతీష్. సతీష్ అయితే కొట్టిందా బ్యాట్స్మెన్ అండి? ట్రై ఇప్పిస్తారా? రిటర్న్ పెట్టేదా? చాలా అద్భుతంగా ఆడుతున్నాడు సతీష్. సునాయాసమైన రన్లు తన ఖాతాలో వేసుకుంటూ ఉన్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ ఇక్కడ సతీష్ నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఉద్దేశ్ బౌలర్, మరొక మంచి బాల్, కానీ చాలా చక్కగా ఫ్లిక్ ఆడి 1 రన్ సాధించాడు బ్యాట్స్మెన్. మొత్తానికి ఓవర్. 91 పరుగులు, 6 వికెట్లు, 13 ఓవర్లు. బ్యాటిల్ ఆఫ్ క్రికెట్ 6 వికెట్లు. మరొకసారి శ్రీనివాసరావు బౌలింగ్లోకి. ఈసారి గాల్లోకి బంతి, క్యాచ్ తీసుకునే అవకాశం ఉంది. లేదు, సుమంత్ ఇంకొక ఛాన్స్ని చేజార్చాడని చెప్పుకోవాలి. బాల్ దగ్గరికి ఫాస్ట్గా రీచ్ అవ్వలేకపోయాడు. అద్భుతమైన బ్యాటింగ్ ఇక్కడ. వికెట్ అయితే కోల్పోయింది, అద్భుతంగా క్యాచ్ పడ్డాడు వెనకాల అద్దేశ్. 7వ వికెట్ కోల్పోయింది బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. కేవలం 3 వికెట్లు మాత్రమే మిగులు ఉన్నాయి. ఆ 3 వికెట్లు కానీ తీసేస్తే వింటేజ్ క్రికెట్కి విజయం అనేది వచ్చేస్తుంది. బాల్ బ్యాటింగ్లోకి గట్టిగా కొట్టే తరుణంలో బాల్ని డాట్. అద్భుతమైన బౌలింగ్ ఇక్కడ శ్రీనివాసల్. అక్కడ సుమంత్ మరొకసారి మిస్ఫీల్డ్. ఈరోజు సుమంత్ దగ్గరే కనీసం 2-3 ఫోర్లు పోయినాయండి. ఫీల్డింగ్లో ఉత్సాహంగా లేడు. శ్రీనివాస్ డిసప్పాయింట్ అయ్యాడండి. చేతిలో బాల్ని 4 వదిలారని
మరొకసారి టాస్గా వేశాడు బంతిని, కానీ సింగల్ సాధించాడు బాలు. స్లో బంతిని గెస్ చేయలేకపోయాడు బ్యాట్స్మెన్, దానికి డాట్ బాల్. బౌలింగ్లోకి సాదిక్, మిడిల్ మ్యాట్లో వేశాడండి. దెబ్బయా మరొకసారి మిస్ఫీల్డ్ చేశాడు సుమంత్ అక్కడ. నో ఛాన్స్. ఏమన్నాలో ఉన్నా 4 అయితే వెళ్ళలేదు, 2 పరుగులు అయితే సాధించారు. బాల్ తిప్పి కొట్టే తరుణంలో బ్యాట్కి సరిగా కనెక్షన్ కుదరలేదు. ఏంది నీ బాల్ నచ్చలా? బాల్ గట్టిగా కొట్టే తరుణంలో మొత్తానికి బౌండరీ అయితే బాల్ చేరలేదండి, నేరుగా సుమన్ చేతికి చిక్కాడు. ఈసారి సుమన్ ఎటువంటి తప్పు చేయలేదు, చాలా చక్కగా క్యాచ్ని అందుకున్నాడు. మరో వికెట్ కోల్పోయింది బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. మొత్తానికి 8 వికెట్లు. ఇక బ్యాటింగ్లోకి మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్ కిరీటి రంగంలోకి దిగాడు. వైడ్ బాల్, వికెట్ తీసిన తరుణంలో తర్వాత బంతిని వైడ్గా విసిరేసిన బౌలర్ చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడు కిరీటి. ఏమా బ్యాట్స్మెన్ కాదు కొట్టి మరీ కొడుతున్నావు ఏ కిరీటి మరొకసారి తిప్పి కొట్టే తరుణంలో డాట్గా మలిచిన సాదిక్. మంచి అవకాశాన్ని చేజార్చాడు వెంకటేశ్వర్లు చౌదరి. మొత్తానికి క్యాచ్ని మిస్ చేశాడు. మంచి షాట్ ఇక్కడ సతీష్ నుంచి, మొత్తానికి బౌండరీ. మరొక షాట్, అదే షాట్ రిపీట్ చేశాడండి బ్యాట్స్మెన్, అది కూడా బౌండరీ. బ్యాక్ టు బ్యాక్ 2 బౌండరీస్. సతీష్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. శ్రీనివాసులన ఈ బంతిని ఏ విధంగా వేస్తాడు చూడాలి మనం. మరొక షాట్ అండి, అదే షాట్, అదే బాల్. హ్యాట్రిక్ 4లు కొట్టాడు బ్యాట్స్మెన్. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు సతీష్. బ్యాటిల్ ఆఫ్ క్రికెట్కి టాప్ స్కోరర్గా సతీషే నిలుస్తాడు. మరొకసారి అట్లే ఆ పక్క ఆడాలనే ప్రయత్నంలో ఆడాడు, కానీ అద్భుతంగా బాల్ని ఇసిరేసాడు శ్రీనివాసులన. పవన్ కిరీటి, వాట్ ఏ డిఫెన్స్ కిరీటి. తిప్పించి కొట్టాడండి బంతిని కిరీటి. తన మొదటి బౌండరీ తన ఖాతాలో వేసుకున్నాడు కిరీటి. 16 ఓవర్లు ముగిసేసరికి 117, 8 వికెట్లు. బ్యాటిల్ ఆఫ్ క్రికెట్.
గాల్లోకి బంతి క్యాచ్ చేస్తుంది అక్కడ. శ్రీనివాసన్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. మొత్తానికి సాదిక్ వికెట్ తీసి తన సత్తాని చాటాడు. పిలిచి మరి చూపిస్తున్నాడు కెప్టెన్కి, చూడండి నా బౌలింగ్ ఎలా ఉంటుందో, నేను వేస్తే వికెట్ ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్పి తన కెప్టెన్ని పిలిచి మరి చెప్తున్నాడు సాదిక్. మొత్తానికి 9వ వికెట్ కోల్పోయింది బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. చివరి వికెట్ లాస్ట్ వికెట్ రా. 9 పడ్డాయి. సాయ్ బ్యాటింగ్లోకి చివరి వికెట్ మీద ఎన్ని పరుగులు చేస్తారు? బ్యాటిల్ ఆఫ్ క్రికెట్. అద్భుతమైన బాల్ ఎక్కడ సాదిక్ నుంచి. మరొక డాట్ బాల్. చివరి వికెట్ కోసం ప్రయత్నిస్తున్న సాదిక్. మంచి బాల్. అన్న వేసింది ఏం కాదు. పోనా కిరీటి 4 ఇస్తూ మరి బాల్ని డాచ్ చేస్తున్నాడు. బా క్లాసీ కిరీటి నుంచి క్లాసీ బ్యాటింగ్ చూస్తున్నాం మనం ఈరోజు. బా గుడ్ లీవ్. మరొక కట్ షాట్. అద్భుతమైన బౌండరీ తరలించాడు కిరీటి. ఇక్కడ మనం చూస్తున్నాం. అరే బౌండరీ అయితే వెళ్ళలేదు, మొత్తానికి బౌండరీ చేరుకునింది. చక్కటి షాట్ ఇక్కడ కిరీటి నుంచి. మనం ఇలాంటి షాట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి కిరీటి నుంచి. ఓ మరొకసారి కట్టాడే ప్రయత్నం. డాట్ బాల్. ఓ కాళ్ళకి బంతి. కిరీటి నుంచి కొత్త షాట్లన్నీ చూడాల్సి వస్తుంది మనం ఈరోజు. మరొకసారి రివర్స్ భయపడి బాల్ వదిలేసిన కీపర్. మొహం మీద కొడుతున్నాడు నీ బౌలింగ్. ఉద్దేశ్ బాల్ ఒకటని తిప్పాడు కూడా. అద్భుతమైన బాల్ ఇక్కడ సాదిక్ నుంచి. కిరీటి అన్ని విధాల షాట్స్ ఆడుతున్నాడండి ఈరోజు. అబ్బా వాట్ ఏ డిఫెన్స్ గుడ్ డిఫెన్స్. చాలా చక్కగా బంతిని ఆపుతూ ఉన్నాడు కిరీటి. వికెట్ అయితే ఏనంటున్నాడు. మరొకసారి ధనా. నువ్వు నేరుగా ఆడేస్తే పెడతారు, మధ్యలో ఆడైనా కొట్టేదానికి ట్రై చేస్తారు. సాదిక్ ఓవర్ కంప్లీట్ చేశాడు.
నేను కూడా ఎక్స్పెక్టేషన్ కిరీటిని అవుట్ చేయలేక కష్టాలు పడుతున్న వింటేజ్ క్రికెటర్స్. మరొక వైడ్ సీను నుంచి బౌలింగ్ అయిపోవడం మంచిదిరా. ఒక్క వైట్ వేయాల నేను. ఆడుకోనిరా. మంచి షాట్ అక్కడ కిర్టీ నుంచి. మొత్తానికి బౌండరీ. అదృష్టం కలిసి వచ్చింది కిర్టీకి. రాయి తగిలి ఫీల్డ్ చేతికి వెళ్ళాల్సింది, రాయి తగిలి పక్కకి వెళ్ళి బౌండరీ వెళ్ళిపోయింది. కిర్టీ మంచి బ్యాటింగ్. మా భార్య కలపట్టుకొని వస్తుంది, అర్థమైపోయింది. ఏరా మీకేరా బాగా అడిగిరా ఇప్పుడు. మొత్తానికి రన్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. చివరి బంతిని గట్టి కొట్టే ప్రయత్నం. గాల్లోకి బంతి. ఎవరైనా క్యాచ్ అందుకుంటారా లేదా చూడాలి, లేదండి బౌండరీ వెళ్ళిపోతుందా లేదా చూడాలి. బౌండరీ కూడా వెళ్ళలేదు. మొత్తానికి 2 పరుగులు సాధించే తరుణంలో 1 పరుగు మాత్రమే తీసుకున్నారు కిరీటి. రన్నర్ నువ్వు వద్దు వెనక్కి వెళ్ళిపోమని చెప్పి వెనక్కి తరగేశాడు కిరీటిని. చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు మహేంద్ర చౌదరి. ఇక్కడ 1 వికెట్ కోసం కష్టపడుతుంది వింటేజ్ క్రికెట్ టీం. గాల్లోకి బంతి. ఎటువంటి అవకాశం లేదు. స్లో బాల్. సరే 4 ఓవర్లు ఆడతాం కానీ. గాల్లోకి బంతి క్యాచ్ అయ్యే అవకాశం కానీ ఎటువంటి ఛాన్స్ లేదు. ఓవర్ క్యాచ్. కిరీటి మొత్తానికి అవుట్ అయ్యాడు. మొత్తానికి వింటేజ్ క్రికెటర్ విన్ అయ్యారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రాజేష్. బ్యాటింగ్లో 67 పరుగులు 31 బంతుల్లో. బౌలింగ్ వెళ్ళలేదు. వెల్ ప్లేడ్ రాజేష్. ఒక్క నిమిషం.